వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ కడప నగరంలో భారీ ఎత్తున మన కార్గిల్ విజయ్ దివాస్ జరుపుకుంటూ వాళ్ళను కార్గిల్ వార్ లో ఎవరైతే సైనికులు ప్రాణత్యాగం చేశారో వాళ్ళని మరొకసారి స్మరించుకుంటూ మన కడప జిల్లాలో భారీ ర్యాలీగా వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ జరపడం అన్నది మరి ప్రతి సంవత్సరం ఇలా గుర్తు చేసుకుంటూ వారు సరిగ్గా 25 సంవత్సరాల క్రితం ఏదైతే ఎప్పుడు కుట్రలు పన్నుతూ కాశ్మీర్ లో అల్లకల్లోలం సృష్టిస్తూ ఎట్లా తిరిగి కాశ్మీర్ ను ఆక్రమించుకోవాలని భారతదేశంలో అనేక ఉగ్రవాద దాడులకు పాల్పడుతూ ఇంకో పక్క స్వర్గీయ భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి గారు లాహోర్ బస్సు యాత్ర చేస్తూ పాకిస్తాన్ తో స్నేహహస్తం అందిస్తున్న తరుణంలో మరో పక్క పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కార్గిల్ ద్వారా భారత్ లో చొరబడి కాశ్మీర్ ను హస్తగతం చేసుకోవాలని కుట్ర పన్నిన సందర్భంలో మన జవానులు మన భద్రతా దళాలు వీరోచితంగా పోరాడి చలికాలం డిసెంబర్ -13-14 డిగ్రీల సెల్సియస్ లో సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రతలో కూడా వారి సాహసోపేత విన్యాసాలతో ఆ రోజు పాకిస్తాన్ దుష్ట పన్నాగాన్ని తిప్పికొడుతూ పాకిస్తాన్ ముస్కర సైన్యాన్ని తరిమి కొట్టిన పరిస్థితి దాదాపు 25 సంవత్సరాల కింద జరిగిన సందర్భంలో కార్గిల్ ప్రతి సంవత్సరం జూలై 25వ తేదీన భారతీయ జనతా పార్టీ దేశ ప్రజల ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ జరుపుకోవడాన్ని మనం ప్రతి సంవత్సరం గమనిస్తున్న సందర్భంలో ఈ సంవత్సరం 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో రేపటికి జూలై 25కు 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో మరోసారి ఆ త్యాగ ధనులను వారి త్యాగాలను స్మరించుకుంటూ ఈరోజు భారతీయ జనతా యువమోర్చా బీజేవైఎం కడప జిల్లా అధ్యక్షులు బొమ్మన విజయ్ గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణ యాదవ్ గారు, అదేవిధంగా రాష్ట్ర నాయకులు సింగారెడ్డి రామచంద్రారెడ్డి గారు, పవన్ గారు, మహిళా మోర్చా నాయకులు పద్మావతి బాయ్ గారు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మీదేవి గారు అందరి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్న సందర్భంలో కడప జిల్లాలో పెద్ద ఎత్తున విజయ్ దివస్ కాగడాల ప్రదర్శన నిర్వహించడం జరిగింది. కాబట్టి మరోసారి ఆ త్యాగధనుల ఆ సైనికుల వీర మరణాలను స్మరించుకుంటూ వారి త్యాగాన్ని స్మరించుకుంటూ ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విజయ్ దివస్ కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. శాంతియుత ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఇదే దేశంలో 25 సంవత్సరాల క్రితం దేశం పైకి వచ్చిన పాకిస్తానీయులను తిప్పికొట్టి భారతదేశం విజయం సాధించిన దాన్ని స్మరించుకుంటూ ఈ రోజు విజయ్ దివాస్ జరుపుకుంటున్నాము. రేపటితో 25 సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి దేశవ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివాస్ జరుపుతున్నాము. అందులో భాగంగానే ఈ రోజు కడప జిల్లాలో ఇక్కడ జరిపాము. మరియు పాకిస్తాన్ ఎన్ని కుట్రలు చేసినా ఒకప్పుడే 25 సంవత్సరాల్లోనే తిప్పికొట్టాం. మరోసారి వారు ఎటువంటి చర్య చేసినా ఇప్పుడు ఉండేది అప్పటి కాలం నాయకులు కాదు, ఇప్పుడు నరేంద్ర మోడీ గారి కాలం. నరేంద్ర మోడీ గారి భారత్ పరిపాలిస్తున్నారు కాబట్టి మరోసారి ఎప్పుడైనా సరే భారత్ వైపు రావాలంటే పాకిస్తాన్ వాళ్ళందరూ మరోసారి ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. త్వరలో మొన్ననే మా ఎలక్షన్ లో భాగంగా నరేంద్ర మోడీ గారు మరియు అమిత్ షా గారు తెలియజేశారు, పాక్ ఆక్రమిత పిఓకేని ఖచ్చితంగా భారతదేశం స్వాధీనం చేసుకుంటుంది, అది భారతదేశంలో భాగమే, అది భారతదేశ భూభాగమే అని మొన్ననే తెలియజేశాం. కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఏ రోజైనా ఆ విజయాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత సైన్యం వాయు సైన్యం కానీ యుద్ధం చేసేదైనా సరే దాన్ని మొత్తం ఆక్రమిస్తుంది, పిఓకేని ఖచ్చితంగా భారత్ లో కలుపుతుందని మరోసారి తెలియజేస్తున్నాం. వాళ్ళను కార్గిల్ వార్ లో ఎవరైతే సైనికులు ప్రాణత్యాగం చేశారో వాళ్ళని మరొకసారి స్మరించుకుంటూ మన కడప జిల్లాలో భారీ ర్యాలీగా వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ జరపడం అన్నది మరి ప్రతి సంవత్సరం ఇలా గుర్తు చేసుకుంటూ వారు దేశం యొక్క సైనికుల మీద ఉన్న భక్తిని చాటుకుంటూ ఉండడం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ప్లస్ అభినందించవలసిన విషయం అండి. ఈ రోజు భారీ ఎత్తున ర్యాలీ చేశారు. అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే కార్గిల్ విజయ్ దివాస్ ను స్మరించుకుంటూ ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళు జరుపుకుంటున్నారండి.